గంగవ్వ. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమెను చూడవలసిన పని లేదు. పేరు చెబితేనే చాలు ఆడియన్స్ ముఖంలో నవ్వు విరబూస్తుంది. అంతలా తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుంది గంగవ్వ. ఓవైపు పలు కామెడీ షోలలో పాల్గొంటూనే మరోవైపు బిగ్ బాస్, సిక్స్త్ సెన్స్ వంటి షోలలో కూడా పాల్గొని సందడి చేసింది. అంతేకాదు దాదాపు 10కి పైగా చిత్రాలలో నటించి తన నటనతో మెప్పించింది. ఇలా నిత్యం అందరినీ ఆకట్టుకుంటూ అందరినీ నవ్వించే గంగవ్వ జీవితంలో కూడా విషాదం ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి గంగవ్వ మోస్తున్న ఆ విషాదగాథలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ బిగ్ టీవీ ఛానల్ ఎక్స్క్లూజివ్గా నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ అనే కార్యక్రమానికి గెస్ట్గా వచ్చింది గంగవ్వ. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ వర్ష హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా అందులో గంగవ్వ మోయలేని బరువును మోస్తున్నట్లు చెప్పి అభిమానులని కన్నీళ్లు తెప్పించింది. ఇంటర్వ్యూలో భాగంగా మీకు ఎంతమంది పిల్లలు అని ప్రశ్నించగా 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. చిన్న వయసులోనే ఒక అబ్బాయి, అమ్మాయి చనిపోయారు. అమ్మాయికి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది. ఇక నా జీవితం అంటారా, నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయాను. ఇక ఒంటరిగానే ఆ నరక జీవితాన్ని కొనసాగించాను. ఇక పెళ్ళయ్యాక మళ్ళీ పిల్లల విషయంలో 2ని కోల్పోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు గంగవ్వ ఏడవటం చూసి ఆడియన్స్ కూడా కన్నింటి పర్యంతమవుతున్నారు. అందరినీ నవ్వించే గంగవ్వ జీవితంలో ఇంత విషాదం ఉందా అంటూ నిట్టూరుస్తున్నారు. ఒకవేళ దేవుడు కరుణించి చనిపోయిన మీ అమ్మా నాన్నలను మళ్ళీ పంపిస్తే మీరేం మాట్లాడతారు అని ప్రశ్నించగా, అమ్మా నాన్న ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడుగుతాను అంటూ అందరినీ ఏడిపించింది గంగవ్వ. ఇక తన చేతితో ముద్ద కలిపి వారికి ప్రేమగా తినిపిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం గంగవ్వ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఏది ఏమైనా కష్టాల కడలిని దాటి నేడు ఈ స్థాయికి వచ్చింది అంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పలువురు ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు. ఇకపోతే గంగవ్వ స్థాయిని చూసి తన తోటి వారు ఈర్ష్య పడుతున్నారని, తనతో తన ముందు మంచిగా ఉండి తన వెనకాల గోతులు తవ్వుతుంటూ ఉంటారు అని చెప్పుకొచ్చింది. దీంతో పాటు మళ్ళీ బిగ్ బాస్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఇలా కొన్ని విషయాలపై స్పందించింది.